first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. పుష్ప 2లో కూడా యాక్ట్ చేశారు కదా? పుష్పట్టులో ఉన్నానండి. ఎక్కడ సార్ అది? లాస్ట్లో అంటే 3కి లీడ్ కోసం మమ్మల్ని కొన్ని క్యారెక్టర్లు ఎంటర్ చేశారు. ఇక్కడ లాస్ట్ లో జగపతి బాబు గారు. జగత్ బాబు గారితో ఆ స్టేజ్ మించి దిగుతా వస్తా ఉంటాం. ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి, ఎయిటింగ్ అదేదో అక్కడే అంతవరకే ఉన్నారు. మేము కొన్ని అయ్యాయి సార్, ఏమన్నా ఉన్నాయండి. థర్డ్ పార్టీకి లీడ్ చేశారు. అప్రాక్సిమేట్ ఎంత పర్సెంట్ అయిపోయింది? అది సినిమా అదేం స్టార్ట్ చేయలేదు, లీడ్ కోసం చేసి పెట్టినారు. లీడ్ కోసం చేసి పెట్టారు. నాకు తెలిసి ఇంకా థర్డ్ పార్ట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ మూవీ హిట్ అయిన తర్వాత ఎలా అనిపించింది సార్? చాలా సంతోషం వేసింది. పుష్ప హిట్ అండి, సూపర్ హిట్. ఇది సూపర్ హిట్. కోర్టు అంటే మనం చేసిన సినిమా హిట్ అవుతా అంటే ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చి హిట్ అవుతుంటే హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. ఓకే సరే, మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడగాలనుకోండి, ఏమంటే మా క్యారెక్టర్ ఏంది, మా డేట్లు ఏంది అనేది అడగాలంటే బాగుంటుంది. కానీ ఇప్పుడైతే మీరు అలా అడగాల్సిన అవసరం లేదేమో, ఆటోమేటిక్ గా గుర్తుపట్టేస్తూ ఉన్నారు. మనం అడగని అమ్మాయిని అన్నం పెట్టు, మనం అడగాల్సిందే ఉంది. కానీ ఒక మంచి గుర్తింపు మాత్రం వచ్చిందండి. అవును, అది మాత్రం ఫుల్ హ్యాపీ అనిపించేసింది. దానికి నిజంగా నాని గారికి అండ్ మా డైరెక్టర్ గారికి, మా నాగార్జునకి, ఏడి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఓకే ధన్యవాదాలు చెప్తాను సార్. ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి, కోర్టు మూవీ విషయానికి వచ్చేటప్పటికి, అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది సార్? లేదండి, ఇది ఒక క్యారెక్టర్ బాగుంది, ఒక క్యారెక్టర్ అని అసలు ఏం లేదు. అమ్మ కాడి నుంచి చూస్తే ప్రభావతి కాడి నుంచి, ఫాదర్ రాజశేఖర్, హర్షవర్ధన్, మన ప్రియదర్శి గారు, మంగపతి గారు, పిల్లలిద్దరు వీళ్ళు కానీ అసలు ఏ క్యారెక్టర్ కూడా ఏది లేకపోయినా కానీ ఆ టేస్ట్ రాదు, ఇది లేదు. ఇది కోర్టు గురించి చెప్పేటప్పుడు క్యారెక్టర్లు అన్నీ చెప్పాల్సింది, అందరు ఉండాల్సిందే. అది కానీ ఒక క్యారెక్టర్ మాత్రం పర్టికులర్గా సర్ప్రైజ్ చేస్తారు చూడండి, అలా అంటే అది చెప్పాలంటే మంగపతి చెప్పాలి. మంగపతిని మామూలుగా అతను అంటే ఫస్ట్ వస్తాడు, వచ్చిన తర్వాత ఏదో కొంచెం బాగానే ఉంటాడు, కొంచెం వచ్చి ఆల్ ఆప్షన్ను ఆయన లుక్ చూడటం, అది చూడటం ఏంటి అదే కొంచెం వస్తున్నాను, ఏదో తేడా కొడుతున్నాను అనుకున్నాను. ఒకసారిగా ఆ వేరియేషన్ మార్చేసాడు బ్రహ్మాండంగా. అసలు అది మనం ఊహించం. అది మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి సమాజంలో మార్పులు ఏదైనా తీసుకురావడానికి మూవీ అనేది ఒక మీడియంగా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయము కోర్టు మూవీ అనేది కూడా నిలబెట్టిందని అనుకోవచ్చు సార్. ఈ పోక్సో యాక్ట్ ఫస్ట్ ఇది వినేటప్పటికి మీకు ఏమనిపించింది సార్? పోక్సో యాక్ట్ అంటే తెలిసి తెలియకుండా తొందరపాటు చేసేటువంటి పిల్లలకి, వాళ్ళకి దీన్ని తీసుకుంటే మంచిగా ఉపయోగపడిద్దండి. కొంత పిల్లలు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకప్పుడు ఒక భయం ఉండేది పిల్లలకి, అమ్మేమో నానేంది అమ్మ ఇది అనేది. ఇప్పుడు ఏ భయం లేకుండా వాళ్ళు చాలా ఓపెన్ దీంట్లో ఉన్నారు. వీళ్ళు మనం చెప్పేది ఏం లేదు పిల్లలకి, వాళ్ళు ఒక ఏజ్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళకి అర్థమవుతానే ఉంది. మనకు సలహాలు ఇచ్చేది ఉన్నారు కానీ మన సలహాలు వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేరు. ఏ సలహా చెప్పినా కానీ వాళ్ళకి చేదస్తంగానే ఉంటుంది. ఏదైనా చెప్దాం అనుకున్నా నువ్వెవరు నాకు చెప్పడానికి, ఇది కాదు నువ్వు అది కూడా కాదు. ఇప్పుడు ఏదైనా మనం చదువుతుంది, అవును కర్రా ఏదో అవును అంటే దానికి ఇంకోటి కలిపి మనకు చెప్తున్నారు వాళ్ళు. అంటే నాలెడ్జ్ ఎలా ఉంది. ఓకే, ఒక బ్యూటిఫుల్ థింగ్ అవును సార్ అంటే మాత్రం ఇదే సార్. ఒక నాలెడ్జ్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ని కూడా మనకు కలిపిచ్చిన మూవీ ద కోర్ట్. వాస్ వెరీ వెరీ నైస్. అందులో మీరు పార్ట్ అవ్వడం ఇంకా హ్యాపీ అనిపించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ ఆఫ్ ద డేస్ ఎవరైనా కానీ క్యారెక్టర్ ఇస్తా అని ఇవ్వలేకపోయిన సందర్భాలు కానీ, డబ్బులు తీసుకున్న అట్లా చేయలేకపోవడం కానీ అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటేనే మన మసాలా. కానీ ఏదైనా జరిగిందా సార్ మీకేమైనా పర్సనల్గా? ఉన్నాయి. ఇప్పుడు పలానా క్యారెక్టర్ అని చెప్పేసి అనుకొని మళ్ళీ ఈ క్యారెక్టర్ లాస్ట్ మూమెంట్ కూడా మరి వేరే వాడికి వెళ్ళిపోవటం, ఆగిపోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించింది సార్? ఏముండదు మన దగ్గర మనకు వస్తుంది. ఇప్పుడు ఇది కోర్టు మూవీ, అసలు అది నేను చేస్తాను, ఒక పార్ట్ అవుతాను. నానిగారి వాల్ పోస్టర్ మూవీలు నాకు అంత అదృష్టం అని నేను అనుకోలేదు. చాలా వాస్తవంగా అదృష్టం నాకు నానిగారి సినిమాలు చేయటం, జగదీష్ గారు ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వటం అదృష్టం మంది కాబట్టి నాకు వచ్చేసింది. అది కాబట్టి ఆ క్యారెక్టర్ నేను చేశాను అంతే. ఎన్ని రోజులు చేశారు సార్ మొత్తం షూటింగ్? అది ఒక 9 days అంతా వచ్చిందండి అంతే. 9 days. సో కోర్టులో ఉంటారు, కోర్టులో స్టేషన్లో ఆ బాబు ఇంటికాడ వెళ్తాం కదా, రోషన్ ఇంటికాడికి వెళ్ళినప్పుడు అక్కడ
కథను మలుపు తిప్పేసిన వేషాలు అవే. నేను ఫైల్ చేస్తేనే పోక్సో ఇదైంది, నేనే కదా కేసు కట్టింది. అవును సార్, మీరే కట్టారు సార్, మీరు కూడా వన్ ఆఫ్ ద విలన్ సార్. నేను అంతే అంతే. ఇప్పుడు నేను కేసు ఆ రోజు కేసు కట్టబట్టే కోర్టులో ఇది ఇంతమంది వీళ్ళు వాదించేవాళ్ళు కానీ కోర్టులో ఓకే సార్, కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ 2 అబ్బాయిలండి, ఫ్యామిలీ ఉంటారు. 2 అబ్బాయిలు. సో ఇక్కడేనా అయితే ఒంగోలులోనా? ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఇక్కడే ఉంటారు. ఏం చదువుతున్నారు సార్ అబ్బాయిలు? పెద్ద ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు. ఓకే. నాకు ఇష్టం నాన్న అన్నాడు, సరే నీ ఇష్టం అని చెప్పాను. సో ఆ ట్రెడిషన్ ఫాలో అయిపోయారు. అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, చదువుకున్నాడు, బీటెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే అంటే నేను ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తాను అన్నాను. ఆలోచించుకుందు ఏమన్నా ఇందాక చెప్పాను కదా మన సలహా ఇస్తారని, 1-2 కలిపి ఆలోచించేసుకుని అయిపోయింది. సరే ఇక నీ ఇష్టం. ఇప్పుడు నేను వాడిని ఆపాడు అనుకోండి, మా నాన్న నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆపాడు, నేను లేకపోతే నేను పెద్ద అసలు రాజమౌళి గారు పనికిరారు, ఇంకో డైరెక్టర్ ఎవరు పనికిరారు, నేను సుకుమార్ అంత పెద్దవాడిని అయిపోయేవాడిని, ఏదో చెబుతారు వాళ్ళు. కానీ మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? అది 2 years అవుతుందండి. కొన్ని చేస్తున్నాడు, కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నాడు, అంటే హాస్టల్ డేస్ అని, డెడ్ పిక్సెల్స్ అని. ఓకే, వీటన్నిటికీ చేస్తున్నాడు. డెడ్ పిక్సెల్స్ చేశాడు. ఓకే, మీకే క్యారెక్టర్స్ ఏమి ఇవ్వలేదు? అబ్బాయి ఎందుకు సార్, ఇంట్లో ఉన్న తండ్రినే పట్టుకోకపోతే ఏం సార్ ఇది క్యారెక్టరైజేషన్లో ఏం సార్ ఇది? అంటే వాడు ఇంకా ఇచ్చేంత ఫ్రీ లేదు కదా. ఓకే, అంటే మిమ్మల్ని డైరెక్ట్ చేయాలంటే భయమేమో. లేదు, పింక్ ఎలిఫెంట్లో చేశాడు. అంటే చేసినప్పుడు రాజప్రసాద్ గారి కాంబినేషన్ ఒకటి ఉంటే వాళ్ళ మేనేజర్ గారికి ఎవరు అడిగారంట అవన్నీ, ఫాదర్ నాన్నగారు వస్తారంటే నాకు వస్తా నాన్న ఫ్రీ ఉన్నా అంటే, ముందు రాజప్రసాద్ గారు కదా చేస్తాను, వెళ్ళి చేసి వచ్చాను. ఓకే, అట్లయితే చేశారనమాట. ఎంతకు కొడుకు డైరెక్టర్ అవుతూ ఉన్నప్పుడు మీరు ఇచ్చే సలహాలు కానీ లేకపోతే ఎలా ఉండింది? ఏం సలహా మనం ఎవరికి ఇవ్వలేం సార్. ఏం సార్, మన సలహా ఇచ్చే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే, అంటే కొడుకుతో కంపేర్ చేసుకుంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నాం. సలహా అనేది ఎందుకు పనికిరాదండి. సలహా అసలు వాస్తవంగా ఇవ్వకూడదు, బ్రహ్మానంద గారు చెప్పారు. అసలు ఇవ్వకూడదు ఏందో తెలుసా? సలహా. అంటే సలహా ఏం ఎవరికి ఇవ్వకూడదు. మనం సలహా నచ్చితే మనం సలహా తీసుకోవటమే, అంతేగాని మనం ఉచిత సలహా అనేది ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, మరి వాళ్ళ ఇష్టాలు మేము ఇది అవుతాం, మేము అవుతాం, మీ ఇష్టం కానివ్వండి అంతే. ఓకే, ఒక ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేసారు. మరి చిన్న అబ్బాయి ఏం చేస్తుంటారు సార్? చిన్న అబ్బాయి ఎడ్యుకేషన్ ఇంకా LLB జరుగుతుందండి, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు వాడు. మీరు తీసుకెళ్ళి కోర్టు చూపించింటారే చిన్న కొడుక్కి? సినిమానా వాళ్ళే చూసేసారు. నేను అప్పుడు ఎక్కడున్నాను, వైజాగ్లో ఉన్నాను షూట్లో. అప్పుడు వైజాగ్లో ఉన్నాను. March 14th వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ సిస్టర్ వాళ్ళు అందరు వెళ్ళారు, వాళ్ళు పిల్లల్ని తీసుకుని. ఈ LLB అనేటప్పటికి ఇంకా ఇప్పుడు వరకు అంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ అనేటప్పుడు వన్ ఆఫ్ ద మూవీగా కోర్టు ఆ లైబ్రరీలో చేరిపోయింది. అవును, అలాంటి వాళ్ళకి బాగా పనికొచ్చే విధంగా. అవును. నైస్. అండ్ తర్వాత నెక్స్ట్ ఏ మూవీస్ వస్తున్నాయి సార్? ఏమైనా షూటింగ్ నడుస్తున్నాయా ఏంటి? షూటింగ్ ఇప్పుడు ఇసుకపట్నం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అండి. అదే లాస్ట్ డే అక్కడే ఉన్నా, షూట్లో ఉన్నాను. సముద్రకని గారు, ఐశ్వర్య రాజేష్ గారు, నేను, జ్వాలాకోటి. ఈ పేరు వెనకాల ఏంటారు సార్ రహస్యం? జ్వాలాకోటి అంటే జ్వాల అనేది ఏంటి? ఏం లేదండి, అది మామూలు పేరు. అంటే జ్వాల అనేది అమ్మవారి పేరు. శ్రీ వెంకటరమణ అంటారు దేవుడి పేరు. రమణ వెంకటరమణ ఎట్లా ఉంటుంది కదా, అట్లానే అమ్మవారి పేరు అది. మా అమ్మకి ఇష్టం అమ్మవారి పేరు. ఓకే, జ్వాలాముఖి అమ్మవారు అమ్మకి ఇష్టం. అలా ఆమె పేరు వచ్చేటట్టుగా మాకు మా అన్నదమ్ములకి పెట్టుకుంటా వచ్చారు ఆవిడ. ఓకే ఓకే, జ్వాల అనేది ఇంటి ముందు. కోటి అనేది నార్మల్గా మనం వింటూ ఉంటాం, అదొక పేరులాగా మనం తీసుకుంటాం. అవును, కానీ ఆ జ్వాల అనేది యాడ్ చేసేటప్పటికి ఏమనిపించింది అంటే, యాక్చువల్గా జ్వాల సినిమాలో ఏమన్నా సార్ ఏమన్నా యాక్ట్ చేశారా ఏంటి అని చెప్పేసి, అంటే సినిమా పేర్లను కూడా మన ఇంటి పేర్లాగా మార్చేసుకుంటూ ఉంటారు చూసారా. సో ఆ ట్రెడిషన్ లో ఏమన్నా మీరు వచ్చారా? రంగారావు అని, ఆహుతి ప్రసాద్ అని అలా లేదు. జ్వాల సినిమా అంటే మన చిరంజీవి గారి సినిమా. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఓకే ఓకే, మీరు యాక్ట్ చేసిన ఈ కోర్టు మూవీ దానిలో మీకు వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి? కోర్ట్ సీన్లో వచ్చింది బాగుంది సీన్ అని చెప్పేసి ఒకటి. అంటే కాల్స్ వచ్చినాయండి ఫస్ట్, మనం చూసేది అదే కదా, ఫ్రైడే కాల్స్ కోసమే కదా మనందరి ఇది. ఆ కాల్స్ ఫస్ట్ ముందు రోజు చేశారు, ప్రీమియర్ షో చేశారు. నాని గారు ఒక ప్రత్యేకమైన షో వేయించారు అందరి చేత. అది చాలా ముందు చూపుతూ చేశారు ఆయన.
ఆ టైంలో మీరేమో ఏఎంబిలో చూస్తున్నారు, మేమేమో ఇక్కడ అమీర్పేటలో చూస్తున్నాం. నేను చూడలేదు. చూడలేదా అసలు? నేను 15 దాకా సినిమా చూడలేకపోయాను, అదే బాధ. ఓకే. యాక్చువల్గా 12వ తేదీ ఇక్కడ వేసారు కదా, 12 ఇక్కడ వేసారు, ఇక్కడ వేసారు. 13 ముందు రోజు అందరికి షోస్ వదిలేశారు, 14th 14th అఫీషియల్ గా రిలీజ్. నేను అక్కడ తగరపోవలస లోపల బీచ్ దగ్గర అక్కడ నడుస్తాను షో, రాలేని పరిస్థితి బయటికి. ఓకే. ఇంకా అప్పటికప్పుడు వచ్చి అయిపోయింది. సెకండ్ షోకి 15th వెళ్ళాను. ఎక్కడ అక్కడే వెళ్ళారా అయితే? ఇక్కడే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీకి వెళ్ళారు. ఓకే. కానీ ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది సార్. అసలు దాని గురించే కదా బాధేసి, అందులో హిట్ 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 అని ఈ చెవిలో హిట్ అని కొడుతున్నారు, చూడలేకపోతున్నాను. అంటే స్టోరీ ఇది అని తెలుసు కానీ అసలు పాయింట్ ఏందనేది మాకు ఎక్సైట్మెంట్గా ఉంది. ఎట్లంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఏది ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎలా సాల్వ్ చేశారు అనేది మనకి 16 నిమిషాలు అక్కడ లోపల ఏం జరిగింది అది మనకి తెలియదు, ఆయన చెప్పలేదు. డైరెక్టర్ గారు స్టోరీ చెప్పేటప్పుడు అది వేరే విషయం అన్నాడు. అది ఏంటంటే ఆ సినిమా అంటే థియేటర్లో చూసేటప్పుడు మనకు కథ ఎంత బాగుంది, ఎంత ముచ్చటగా ఉంది అసలు అనిపించింది. క్యూరియాసిటీ వల్ల ఉంటుంది కదా సార్. నైస్ సార్. అంటే యాక్టింగ్ అయినా లేకపోతే రైటింగ్ అని ఇలాంటిది? ఏం రైటింగ్ అబ్బో నాకు అసలు తెలియదు అండి. అది అసలు సర్కిల్ మొత్తం అదే పెట్టుకుని ఏంటి సార్ అది? సర్కిల్ ఉంటారండి, ఉంటారు కానీ ఓన్లీ యాక్టింగ్ అదంటే ఇష్టం. అంటే క్యారెక్టర్ ఇచ్చినా చేయగలను అనే ఒక ఇది ఉంది సార్. ఫ్యూచర్లో ఒకవేళ మీకు ఏ టైప్ ఆఫ్ రోల్స్ అంటే మీకు బాగా ఇష్టం? అలాంటి లేదండి, ఇది లేదు ఇది అదేనే లేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా క్యారెక్టర్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ మీలో ఎందుకు విలని ఎక్కువగా చెప్పులు కుట్టే క్యారెక్టర్ నుంచి ఏరోప్లేన్ నడిపే క్యారెక్టర్ దాకా ఏదైనా చేయగలను, చేయాలి అనేది ఒక. ఓకే.